ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ కూడా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎస్పెషల్గా ఇప్పుడు ఐటీ వైపు వెళ్తున్న వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. సో రేపు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక టీమ్ ఆఫ్ ఇంటర్వ్యూవర్స్ ముందు మాట్లాడాలి. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు టీంతో మాట్లాడాలి. జాబ్ వచ్చిన తర్వాత టీం మీటింగ్స్ ఉంటాయి. ఆ టీం మీటింగ్స్లో మన స్థాయి వాళ్ళు, మనకంటే పెద్ద స్థాయి వాళ్ళు, CEO లెవెల్తో మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగుల్లో మీరు ఏం పని చేశారు అనేది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి. క్లయింట్ మీటింగ్లో క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తాడు, మనం సాల్వ్ చేయాలి, ప్రాబ్లం అప్లికేషన్ డెవలప్ చేయాలి. చేసిన తర్వాత క్లయింట్కి మనం అప్లికేషన్ని ఒక డెమో రూపంలో మేము చేసిన పని ఇదని చెప్పాలి. సో ప్రతి ఎపిసోడ్లో ఇక్కడ ఆ యొక్క క్యాండిడేట్ టెక్నికల్ స్కిల్స్తో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రయారిటీ చాలా ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లల్లో ఈ యొక్క ఫియర్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా పోగొట్టాల్సిన అవసరం ఉందని నేను రికగ్నైజ్ చేసి, మేము ఇక్కడ ప్రతిరోజు స్టూడెంట్ డయాస్ మీద మైక్ పట్టుకొని 100 మంది ముందు 1 నిమిషమన్నా మాట్లాడాలి. నేను ఏం చదివాడో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెక్నికల్ సెమినార్స్ ఇవి. అవును సార్. ఇట్ హెల్ప్స్ లాట్. మినిమం 50 నుంచి 100 సార్లు స్టూడెంట్ అయితే డయాస్ ఎక్కిస్తున్నాం సార్. 150 నుంచి 4 నెలలు ఉండు రెగ్యులర్గా వచ్చినట్టే 100 సార్లు సెమినార్ ఇచ్చినట్టే. నెలకు 25 సెమినార్స్. సో 6 నెలలు ఉండంటే 150 సెమినార్లు. వాడు 10 నెలలు ఉండంటే 200 కొడతాడు, 2 సెంచరీస్. సో ఇట్ హెల్ప్స్. ఏది ఉన్నా కానీ ఇంప్రూవ్ అవుతుంది ప్రజెంటేషన్. ఇంకేం నచ్చింది బాగా? తర్వాత నాకు ఇంటర్వ్యూ బ్యాచ్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ టైంలో నాకు మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి జరిగినాయి సార్. ఇన్స్టిట్యూట్ మాక్ ఇంటర్వ్యూస్. అది నాకు హెల్ప్ అయింది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, రాహుల్ ద్వారా మాక్ ఇంటర్వ్యూస్ జరిగినాయి సార్. అన్న ద్వారా ఒక 4 ఇంటర్వ్యూస్, శ్రీకాంత్ సార్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకున్నారు ఇంకో ఇంటర్వ్యూ. అది దాంతోపాటు ప్యారలల్గా XY కూడా చేయమన్నారు. అప్పుడు C# నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ హెల్ప్ అయినాయి. XYకి ఒక షీట్ ఇస్తాను. ఎస్ సార్. షీట్ ఇచ్చి 10 రౌండ్స్ చేయండి. XY అనేది వెరీ వెరీ ఎఫెక్టివ్ ప్రాసెస్. ఈవెన్ ఆడియన్స్కి ఇది అర్థం కావాలి. ఏంటి XY అంటే, ఇది నేను నా టీచింగ్లో ఐడెంటిఫై చేసిన ఒక మెథడాలజీ ఆఫ్ అప్డేటింగ్ ద సబ్జెక్ట్ రిగార్డింగ్ ఇంటర్వ్యూస్. అంటే 2 స్టూడెంట్స్ని కూర్చోబెడతాం. X ఒక స్టూడెంట్, Y అదర్ స్టూడెంట్. వాళ్ళ ముందు ఒక 100 క్వశ్చన్స్ ఇస్తాం. X విల్ ఆస్క్ Y, Y విల్ ఆస్క్ X. ఆ 100 క్వశ్చన్స్ని X ఫస్ట్ 10 Yని అడుగుతాడు. ఆ 10 Y ఆన్సర్ చేసేటప్పుడు 1 to 10లో 1 ఆన్సర్డ్ టిక్, 2 ఆన్సర్డ్ టిక్, 3 ఆన్సర్డ్ టిక్, 5th నాట్ ఆన్సర్డ్ ఇంటూ అలా చేశాడు. సో 10లో 2 చెప్పలేదు Y చెప్పలేదు, X చెప్పలేదు. సో Y ఇంటూ పెడతాడు. తర్వాత Y విల్ ఆస్క్ X. ఇతను ఈ 10లో ఒక 3 చెప్పలేదు. సో ఒక 5 నిమిషాలు టైం తీసుకొని వీళ్ళు ఏదైతే చెప్పలేదో అది ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఒకసారి ఇద్దరు అడుక్కుంటారు. మళ్ళా చెప్తే టిక్ రైట్, చెప్పకపోతే ఇంటూ. సో ఈ విధంగా మనం ముందు ఉన్న ప్రశ్నల్ని ఒక మొదటి రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్ అని మనం 10 రౌండ్స్ టార్గెటెడ్. సో అలా రియల్గా మేము ఇచ్చే యొక్క ఈ టాస్క్ని స్టూడెంట్ కనుక నిజాయితీగా, హానెస్ట్గా, స్కిప్ చేయకుండా, సార్ మీరు అడగొచ్చు నన్ను, ఇప్పుడు వాళ్ళు ఊరికినే టిక్కులు కొట్టే అవకాశం ఉందంటే ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇంతమందిలో మేమేమి దేవుళ్ళం కాదు కదా వీడు. సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్. బట్ వాడిని వాడే మోసం చేసుకుంటారంటే ఈ ప్రాసెస్ని ఓపికతో ప్రయత్నం చేస్తే ఎంత నార్మల్ స్టూడెంట్ అయినా సబ్జెక్ట్లో నిష్ణాతుడు అవుతాడు. మీ పిల్లలు డల్లుగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు అని మీరు ముద్రలు వేయకండి. సో దయచేసి అలా లేదు. అందరూ ఒక తీరుగా ఉండరు, అందరి గ్రాస్పింగ్ ఒక తీరుగా ఉండదు. ఒక నార్మల్ స్టూడెంట్ని ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ చేయటమే ఒక గుడ్ టీచర్ యొక్క ఎబిలిటీ బయటపడుతుంది. సో టాపర్స్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ర్యాంకులు వచ్చినాయి అని చెప్పుకునే మోడల్ కాదు. ఒక నార్మల్, బిలో నార్మల్. నా దగ్గరికి ఎంతో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, డిగ్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వచ్చి ABCD నుంచి ప్రోగ్రామింగ్ నేర్పించి వాళ్ళని ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా మేము తయారు చేస్తున్నాం. సో XY ఈజ్ అ వెరీ గుడ్